మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్జీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన అనంతరం మార్కాపురం ఆర్జీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గోపీనాథ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఓ రమణి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ ప్రస్తుతం అందుతున్న 12,000 వేతనం జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం సూత్రం ప్రకారం నెలకు 35,000 వేతనం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించి నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ పోస్టులుగా మార్చాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు హెల్త్ కార్డు సదుపాయం కల్పించాలని, విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. పని ఒత్తిడిని తగ్గించి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎంపీ ఈవోలు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉద్యోగులు ఉన్నారు. పేరు రమణి అండి. నేను పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఆర్ఎస్కే పరిధిలో ఎంపీఓగా ఇన్ఛార్జ్ ఆర్ఎస్కేలో పనిచేస్తున్నాను. మార్కాపూర్ డిస్ట్రిక్ట్. మేము రాష్ట్రంలో దగ్గర 1396 మంది మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గత 12 ఏళ్లుగా ఉద్యోగ భద్రత లేకుండా మేము విఏఓలకి సమానమైనటువంటి ఉద్యోగ తీరుని మేము కనబరుస్తూ ఎన్నో కష్టాలను నష్టాలను ఓర్చుకుంటూ మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. 12 ఏళ్లుగా కూడా మేము 12,000 రూపాయల జీతంతో మేము ఈ యొక్క ఉద్యోగాన్ని అనేది మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చూసుకున్నట్లయితే 12,000 జీతం అనేది మాకు మా కుటుంబాలను పోషించుకోవడానికి ఏ విధంగా కూడా మాకు సరిపోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మా యొక్క నాన్ శాంక్షన్ పోస్ట్ నుండి శాంక్షన్ పోస్టుగా మా ఉద్యోగాలను భర్తీ చేయాలని, అదేవిధంగా మాకు శాశ్వతంగా ఉద్యోగ భద్రత కల్పించాలని, చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని, అదేవిధంగా మాకు ప్రమాదరీత్యా ఉన్నటువంటి ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కల్పించాలనేటువంటి మేము ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మన యొక్క శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన అగ్రికల్చర్ కమిషనర్ గారిని, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కోరడం అయినదండి. మా యొక్క నాణ్యమైనటువంటి డిమాండ్లని మీరు మీ పరిగణలోకి తీసుకొని మా యొక్క ఈ వ్యవస్థను బతికించాలని, అదేవిధంగా మేము ఈ వ్యవస్థ అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మేము రోస్టర్ విధానంలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఈ 1396 మందికి కూడా మీరు న్యాయం చేకూరిస్తే మేమందరము మా యొక్క ఫ్యామిలీలతో బతకగలుగుతాము. లేకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి మా యొక్క జీవనాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు దయ ఉంచి మా యొక్క ఈ నిర్ణయాన్ని సవినయంగా స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. పేరు షాకీర్ అండి. నేను కొనకనమిట్ల మండలం గరిబెరంపేట సచివాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్నాను. మేము వ్యవసాయ శాఖలో గత 12 సంవత్సరాలుగా ఎంపీఓలుగా పనిచేస్తున్నాము. మాకు గత 12 సంవత్సరాల నుంచి 12,000 జీతమే ఇస్తున్నాము. మా తోటి సహోద్యోగులు సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళకందరికీ వాళ్ళకు తగిన జీతాలు ఇస్తూ వాళ్ళకందరికీ చేస్తున్నారు. మేము 12,000కే పనిచేస్తున్నాము. కాబట్టి సమాన పనికి వాళ్ళు కూడా మాతో పాటు ఒకే రకమైన పనులు చేస్తున్నారు, సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మాకు కూడా వాళ్ళతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని గవర్నమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి మేము వాళ్ళని కోరుతున్నామండి. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. నాన్ శాంక్షన్ పోస్ట్ నుంచి శాంక్షన్ పోస్టుగా మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మాకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా వ్యవసాయ శాఖ మంత్రి వారిని మరియు కమిషనర్ గారిని కోరుతున్నామండి. మా యొక్క తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా